అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఎల్లుండి కోల్కతా వెళ్లనున్న నేపథ్యంలో సీఎం వారితో చర్చలు జరుపుతున్నారు. దాంతోపాటు జగన్ కేటీఆర్ భేటీపైన సీఎం మంత్రులతో చర్చిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు పార్టీ నేతలు ఇన్ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్లో కేంద్రం తీరుపై సీఎం మండిపడ్డారు. ఏపీ అంటేనే మోడీకి అసూయగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. గుజరాత్ కన్నా ఏపీ అభివృద్ధిలో మించిపోతుందన్న భయం మోడీలో ఉందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి చెందకూడదని కేసీఆర్ కోరుకుంటున్నారని, తన చేతకానితనం బయటపడుతోందని ఆరోపించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీరావు ఫోన్ లైన్ అందిస్తారు. ఎంపీరావు, చెప్పండి. సీఎం చంద్రబాబు పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ కేటీఆర్ భేటీపైన ఆయన ఫైర్ అవడం జరిగింది. వివరాలేంటి? ఈ రోజు ఉదయం పార్టీ నేతలతో జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు నిన్న జరిగినటువంటి జగన్ కేసీఆర్ కలయిక మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. జగన్ కేసీఆర్ మోడీ చెప్పినట్టుగానే వారంతా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఏపీ అభివృద్ధి చెందడం కేసీఆర్ కు ఇష్టం లేదు. కేసీఆర్ ఒకవేళ ఇక్కడ ఏపీ అభివృద్ధి చెందితే కనుక తెలంగాణలో కేసీఆర్ యొక్క అసమర్థత బయటపడుతుంది కాబట్టి ఇక్కడ ఏపీలో టీడీపీని అభివృద్ధి చేస్తున్నటువంటి టీడీపీని వివరించడానికి జగన్ కేసీఆర్ చేతులు కలుపుతున్నారని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఎలక్షన్ మిషన్ కు సంబంధించి రాబోయే రోజుల్లో కార్యకర్తలంతా చాలా కీలకంగా ఉండాలి. మొత్తం అటు ప్రధాని మోడీ డైరెక్షన్ లో ఇక్కడ జగన్ కేసీఆర్ కలయికతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాన్ని కులాల వారీగా మతాల వారీగా విభజించేందుకు కూడా చీలికి తీసుకొచ్చేందుకు కూడా ఈ మూడు పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి కూడా కేసీఆర్ జగన్ కు సంబంధించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మోడీ కూడా రాష్ట్రంలో మొత్తం దేశవ్యాప్తంగా మోడీకి వీస్తున్నటువంటి వ్యతిరేక పవనాలతో రాబోయే ఎన్నికల్లో మోడీ గెలవడం కష్టం కాబట్టి మోడీకి వ్యతిరేక శక్తులను అన్నింటినీ కూడా బలపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ ఫెడరల్ ఫ్రంట్ అనే ఆలోచన తీసుకొచ్చాడు. ఫెడరల్ ఫ్రంట్ కి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ పార్టీలు కలిసి రావడం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవినీతి పరుడైనటువంటి జగన్ తోటి కేసీఆర్ కలిసేందుకు కూడా ముందుకు వచ్చారు. నిన్న హడావుడిగా దేశవ్యాప్తంగా ఏ పార్టీలు కూడా ఫెడరల్ ఫ్రంట్ లో కలిసి రాకపోవడంతో నిన్న హడావుడిగా జగన్ తో కూడా కేటీఆర్ భేటీ అయినటువంటి పరిస్థితి. కేసీఆర్ తో కలిపి హోదా సాధిస్తానని చెప్పి జగన్ వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఏ విధంగా హోదాను తీసుకొస్తారు? కేసీఆర్ గతంలోనే ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తే తెలంగాణకు కూడా హోదా ఇవ్వాలని చెప్పి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అలాగే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థల విభజనకు కేసీఆర్ అడ్డుకున్నారు. ఆ తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ కేసీఆర్ ఎక్కడికక్కడ అడ్డంకులు పెడుతున్నారు. చివరకు సుప్రీంకోర్టు తీర్పును కూడా కేసీఆర్ అమలు చేయకుండా అడ్డుపడుతున్నారు. వీటన్నిటికీ కూడా ఒప్పుకుంటారా? విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు అమలు చేయమని చెప్పి కేసీఆర్ చెప్తారా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేయమని చెప్తారా? వీటన్నిటికీ కూడా ముందు సమాధానం చెప్పి ఆ తర్వాత వీరిద్దరూ కలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. మరోవైపు తెలంగాణ మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా గత 2 రోజుల క్రితం ఏపీలో పర్యటన సందర్భంగా అనేక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల మీద కూడా ముఖ్యమంత్రి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దేవుడి మొక్కు కోసమని వచ్చి దేవుడి దర్శనానికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం, అందులోనూ కులాల వారీగా మతాల వారీగా చీల్చే విధంగా ప్రయత్నం చేయడం కూడా తలసాని శ్రీనివాస్ కు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఏం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే టీఆర్ఎస్ నేతలు ఏపీ పర్యటనలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు ఎవరు కూడా వారితో పాటు పాల్గొంటే కనుక కఠినంగానే వ్యవహరిస్తాము. ఎలాంటి బంధుత్వాలు ఉన్నా కానీ టీఆర్ఎస్ నేతలతో ఎలాంటి బంధుత్వాలు ఉన్నా అవి ఇంట్లో చూసుకోవాలి, వ్యక్తిగతంగా స్నేహాలు పెట్టుకోవాలి తప్ప పార్టీ పరంగా టీఆర్ఎస్ తోటి కలిసి ముందుకు వెళ్తూ సహించలేదు, కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సీఎం వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా కొద్దిసేపటి క్రితమే సీఎం తన నివాసంలో అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది మంత్రులతో కూడా సమావేశమయ్యారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, సోమిరెడ్డి, కాలువ శ్రీనివాసులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా నిన్న జగన్ కేసీఆర్ల కలయిక మీద చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే రేపు ముఖ్యమంత్రి కోల్కతాకి వెళ్తున్నారు. రేపు సాయంత్రం కోల్కతా వెళ్లి ఎల్లుండి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహిస్తున్నటువంటి భారీ ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీకి మద్దతుగా ముఖ్యమంత్రి కూడా కోల్కతా వెళ్తున్నారు కాబట్టి కోల్కతా పర్యటనలో ఏ విధంగా ఏపీ యొక్క వెర్షన్ ఏ విధంగా ఉండాలి, అలాగే నిన్న జగన్ కేసీఆర్ల కలయికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఏపీ మీద ఉన్నటువంటి కుట్ర కాబట్టి దీన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశం మీద కూడా అందుబాటులో మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇదే సమయంలో పార్టీని మరింతగా బలోపేతంగా చేసే విధంగా కూడా ఎక్కడైతే కొంచెం అక్కడక్కడ వీక్ గా ఉందో అటువంటి నియోజకవర్గాల మీద కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. నిన్న సాయంత్రం కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కూడా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. త్వరలోనే
డిఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరుతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. నిన్న ముఖ్యమంత్రి కూడా డిఎల్ చేరికకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే అటు పార్టీని కొద్దిగా అంటే 20-30 స్థానాల్లో ఎక్కడైతే వీక్ గా ఉందో ఆ వీక్ గా ఉన్నటువంటి స్థానాల మీద దృష్టి పెట్టడంతో పాటుగా జగన్ కేసీఆర్ మోడీలు పన్నుకున్నటువంటి కుట్రలను తీవ్ర స్థాయిలో తిప్పుకొట్టే విధంగా కూడా ప్రజల్లోకి ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కార్యకర్తలందరికీ కూడా పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం జరుగుతుంది. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.